యూత్ కి కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ఒకసారి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న యువతకి మొత్తం కూడా తెలిసేలాగా మరొకసారి గుర్తు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడి లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా యువతకి 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। ఆ 2,32,000 నోటిఫికేషన్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। ఇంకా 60,000 ఉద్యోగాలకు కూడా మిగిలిన 60,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది మొత్తం కూడా కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ల ఇలా కేసీఆర్ గారు 2,20,000 ఉద్యోగాలు ఇచ్చింది ముమ్మాటికి కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। నేను సవాల్ విసురుతా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడి నుంచి ఈ కాంగ్రెస్ బీజేపీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో సరే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। ఇవాళ నిజము గడప దాటే లోపల అబద్ధాలు ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా ఇలా పదే చెప్పుడు అధ్యక్ష। ఏమని కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పుకుంటా వచ్చిండ్రు। అది నిజమే అనుకొని యువత కూడా అప్పుడు నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిర్రు అధ్యక్ష। కానీ నిజమేంది అధ్యక్ష, ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది 2,20,000 ఉద్యోగాలు అనేది చెప్పడానికి మొమ్మాటికి నిజం అధ్యక్ష। మళ్ళా ప్రైవేట్ ఉద్యోగాల అధ్యక్ష ఇలా ఐటీలో కావచ్చు ఏది కావచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు ఈ యువతకి తెలంగాణలో ఉన్న యువతకి 10 లక్షల మందికి ఇలా దాదాపు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే।